నమస్కారం. మన రాజ్యాంగంలో కేవలం ఒకే ఒక వాక్యముందండి. కాని అది మన న్యాయ వ్యవస్థ మొత్తానికి ఒక కవచం లాంటిది. అవును, మనం మాట్లాడుకోబోయేది ఆర్టికల్ 50 గురించే. భారత ప్రజాస్వామ్యానికి ఇది ఎంత కీలకమో ఈరోజు చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక వ్యక్తిపై నేరమోపిన వాళ్లే ఆ కేసులో తీర్పు చెప్పే అధికారం కూడా కలిగి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ న్యాయం దొరుకుతుందని మనం నమ్మగలమా? చూసారా, సరిగ్గా ఈ సమస్య రాకూడదనే ఆర్టికల్ 50ని తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటిది, ఎలా పనిచేస్తుంది, లోతుగా వెళ్దాం రండి. అసలు ఈ అధికారాలని వేరు చేయాల్సిన అవసరమేమొచ్చింది? దానికోసం మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఒకే చోట అన్ని అధికారాలు ఉంటే ఎలాంటి ప్రమాదాలుంటాయో చూద్దాం. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో చూడండి. జిల్లా మేజిస్ట్రేట్ లాంటి ఒక ప్రభుత్వ అధికారి ఒకవైపు లా అండ్ ఆర్డర్ చూసుకునేవారు, రెవెన్యూ కలెక్ట్ చేసేవారు. మరోవైపు ఆయనే క్రిమినల్ కేసుల్ని విచారించి తీర్పులు, శిక్షలు కూడా వేసేవారు. అంటే ఒకే వ్యక్తి చేతిలో ఇన్ని పవర్స్! ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది కదా. ఇలా ఉండడం వల్ల ఏం జరిగిందంటే, విచారణలో పక్షపాతం రావడానికి చాలా అవకాశం ఉండేది. లేదా పైనుంచి రాజకీయ ఒత్తిళ్లు రావచ్చు. దీంతో నిజమైన న్యాయమనేది ప్రశ్నార్థకంగా మారింది. మెల్లమెల్లగా ప్రజలకు సిస్టమ్ మీద నమ్మకం పోయింది. అందుకే ఈ మార్పు తప్పనిసరి అయింది. సరిగ్గా ఈ గందరగోళానికి మన రాజ్యాంగ నిర్మాతలు ఒక అద్భుతమైన, సూటి అయిన పరిష్కారం ఇచ్చారు. అదే ఆర్టికల్ 50. చూడ్డానికి ఇది ఒకే ఒక్క వాక్యంలా అనిపించొచ్చు. కానీ దీని పవర్ అంతా ఇంతా కాదు. చాలా సింపుల్గా, క్లియర్గా చెప్పేశారు. పరిపాలన చేసేవాళ్లు వేరు, న్యాయం చెప్పేవాళ్లు వేరుగా ఉండాలి అని. సో ఆర్టికల్ 50 అంతిమ లక్ష్యం ఇదేనన్నమాట, న్యాయ స్వాతంత్ర్యం. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, జడ్జీలో ఎలాంటి ప్రభుత్వ ఒత్తిడికి, ఎలాంటి జోక్యానికి లొంగకుండా కేవలం చట్టం, సాక్ష్యాల ఆధారంగానే తీర్పులు ఇవ్వగలగాలి. సరే, రాజ్యాంగంలో అయితే రాశారు, బానే ఉంది. కానీ దాన్ని నిజంగా అమలు చేయడం అంత సులభం కాదు కదా. మరి ఈ మాటల్ని చేతల్లోకి ఎలా మార్చారు? ఇది స్టెప్ బై స్టెప్ జరిగిన ప్రాసెస్ అన్నమాట. మొదట ఆర్టికల్ 50 ఒక డైరెక్షన్ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకుని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని మార్చారు. ఆ మార్పుతో అడ్మినిస్ట్రేటివ్ పనులు చేసే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లను, విచారణలు చేసే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లను ఖచ్చితంగా వేరు చేసేశారు. ఇకపై విచారణలు కేవలం ఈ స్వతంత్ర జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లే చూసుకుంటారన్నమాట. ఈ విభజనను కాపాడటంలో మన సుప్రీంకోర్టు ఒక రక్షకుడిలా నిలబడింది. ఎన్నోసార్లు కీలకమైన తీర్పులతో ఈ సూత్రాన్ని మరింత బలోపేతం చేసింది. వాటిలో కొన్ని ముఖ్యమైన కేసుల గురించి ఇప్పుడు చూద్దాం. మొదటగా ఇందిరా నెహ్రూ-గాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేస్. 1975లో వచ్చిన ఈ కేస్ మన దేశ రాజకీయ, న్యాయ చరిత్రలోనే ఒక టర్నింగ్ పాయింట్. ఇది అధికారాల విభజన ఎంత ముఖ్యమో గట్టిగా చెప్పిన మొదటి కేసుల్లో ఒకటి. ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని అంటే, అధికారాల విభజన అనేది రాజ్యాంగానికి ఏదో అలంకారం కాదు, అది రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో ఒక భాగమని తేల్చి చెప్పింది. ఇక ఆ తరువాత వచ్చిన మరో కేసు, ఇది చాలా చాలా ముఖ్యమైనది. సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీని ప్రాముఖ్యత ఎంత అంటే, దీన్ని మనం 5 స్టార్ కేసని కూడా పిలుచుకోవచ్చు. ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన ఈ మాట చూడండి: న్యాయ స్వాతంత్ర్యం రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో భాగం. ఇది మామూలు మాట కాదు. దీనర్థమేంటంటే, పార్లమెంటు కూడా రాజ్యాంగాన్ని సవరించి ఈ న్యాయ స్వాతంత్ర్యాన్ని తీసివేయలేదు. అంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. అసలు ఈ మౌలిక స్వరూపం లేదా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది సుప్రీంకోర్టు డెవలప్ చేసిన ఒక పవర్ఫుల్ ఐడియా అన్నమాట. దీని ప్రకారం మన రాజ్యాంగంలో కొన్ని ప్రాథమికమైన కోర్ అంశాలు ఉంటాయి. వాటిని పార్లమెంట్ తన సవరణ అధికారంతో కూడా మార్చలేదు, నాశనం చేయలేదు. న్యాయ స్వాతంత్ర్యం అలాంటి వాటిలో ఒకటి. ఓకే, ఇప్పటిదాకా మనం దీని వెనుకున్న చరిత్ర, చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులు అన్నీ చూశాం. కాని అసలు మన రోజువారీ జీవితంలో ఈ విభజన వల్ల మనకు కలిగే ప్రయోజనమేంటి? ఇది ఎందుకు ఇంత ముఖ్యం? చూడండి, ఈ అధికారాల విభజన అనేది కేవలం ఓ పుస్తకాల్లో ఉండే సిద్ధాంతం కాదు. దీనివల్లే విచారణలు నిష్పక్షపాతంగా జరుగుతాయి. అధికారులు తమ పవర్ని దుర్వినియోగం చేయకుండా ఇది అడ్డుకుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా, దేశంలో చట్టం ముందు అందరూ సమానమే అనే భావనను ఇది బలపరుస్తుంది. మన వ్యక్తిగత స్వేచ్ఛకు ఇదొక రక్షణ కవచం లాంటిది. సో ఈ మొత్తం చర్చలో మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, న్యాయ వ్యవస్థ ఎప్పుడైతే ప్రభుత్వ ప్రభావం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుందో అప్పుడే సామాన్యుడికి నిజమైన న్యాయం అందుతుంది. ఇదే అసలైన పునాది. చూశారుగా, మన రాజ్యాంగ నిర్మాతలు న్యాయాన్ని కాపాడటానికి ఒక గీత గీశారు, ఆర్టికల్ 50 రూపంలో. కాని ఆ గీత చెరిగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఈ సూత్రం ఎప్పటికీ నిలిచి ఉండేలా మనం ఎలా కాపాడుకోవాలి? దీని గురించి ఆలోచించండి.